గ్రేట్ అండి. పిల్లల వల్ల బాధపడే చాలా మంది పేరెంట్స్ ని రోజు మా ఓల్డేజ్ హోమ్ లో చూస్తుంటాను. ఓల్డేజ్ హోమా? కస్తూర్బా ఓల్డేజ్ హోమ్ ఉంది కదండి, అది మాదే. ప్రతి ఆదివారం నేను అక్కడికి వెళ్ళి నాకు వీలైనంత సేవ చేస్తాను. మన ఆలోచనలే కాదు, మన అభిప్రాయాలు కూడా కలిసాయి. నెక్స్ట్ సండే నన్ను కూడా ఓల్డేజ్ హోమ్ తీసుకెళ్తారా? షూర్. ఈ హాస్పిటల్లో లాస్ట్ రోజు ఓ మంచి పనితో ఎండ్ అయింది. లాస్ట్ డే ఏంటి? మేము ఇంకా వారం ఉంటాం. మేము రేపే డిశ్చార్జ్ అవుతున్నాం. మా బామ్మకి టెంపరేచర్ నార్మల్ అయింది. టెంపరేచర్ నార్మల్ అయిందా? ఏ బాబు ఆగాగు. ఓ మనిషికి జ్వరం రావాలంటే ఏం చేయాలి? సినిమాలు చూడలేదా? ఒక్క ఉల్లిపాయ ముక్క తొక్కదీసి సంకలు పెట్టామంటే సామిరంగా గంట కల్లా ఒళ్ళంతా అగ్నిగుండం అయిపోతుంది. ఉల్లిపాయ కదా అని తీస్తే బేక కోస్తా. మై గాడ్, 104. మీరు ఇంకా 4 రోజులు ఉండాల్సి వస్తుందండి. నిన్న మీరే ఇవాళ డిశ్చార్జ్ అన్నారు కదా డాక్టర్? అవునండి, ఇప్పుడు మళ్ళీ ఫీవర్ ఉంది. డాక్టర్ టెస్టులు చేయాలి. అసలు ఏమైంది డాక్టర్? రిపోర్ట్స్ వచ్చాక చెప్తాం. ఏమైందండి? నిన్నేమో తగ్గిపోయింది డిశ్చార్జ్ అన్నారు, ఇవాళేమో ఇంకో 4 రోజులు ఉండాలంటున్నారు. ఏంటో ఎవరిని నమ్మలేకపోతున్నాం. మీరు దేవుణ్ణి నమ్ముతారా? ఇలాంటి టైంలోనే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇక్కడ పక్కనే హాస్పిటల్లో వెంకటేశ్వర స్వామి కూడా ఉంది, వస్తారా? దేవుడా, నేను ఫస్ట్ టైం ఈ అమ్మాయితో కలిసి నడుస్తున్నాను. 7 అడుగులు నడిచేలా చూడు స్వామి. అప్పుడు మా పెళ్లి జరిగినట్లే నీకు అడుక్కో రూపాయి చొప్పున 7 రూపాయలు హుండీలో వేస్తాను. ఓకేనా? ఇక్కడి నుంచి స్టార్ట్. 1 2 3 4 5 6 7. తెరుస్తున్నాను. హాయ్. తెరుస్తున్నాను. అమ్మో వెంకటగాడు. ఏంటంటే ఎలా ఆగిపోయారు? ఆయన మీ ఫ్రెండ్ రాజా కదా? రే రాజా, ఏంట్రా మౌన్ చాటేస్తున్నావు? హలో రా. హలో అండి. హలో అండి. బాగున్నారా? ఫేస్ ఏంట్రా అలా పెట్టావు? మోషన్సా? చిచి లేదురా. అవడం లేదా? కాదురా, రొటీన్ చెకప్కి వస్తే బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు. ఓ, మరి టెస్ట్ చేయించుకున్నారా? లేదండి, ఇప్పుడు చేయించుకోవాలి. సరేరా, అయితే మేము గుడికి వెళ్తున్నాం. నీకోసం ఒక మొక్కు మొక్కి చిన్న కొబ్బరి ముక్క తెస్తా, మెక్కుదు గాని. ఓకే బాయ్. రండి. బాయ్. బాయ్. బాబా, క్లైమేట్ అదిరిపోయిందండి. హ, కూర్చోండి, ప్రసాదం ఇటు ఇవ్వండి. మధు గారు, ఇంతకీ మీరేం కోరుకున్నారు? మధు గారు, మన ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండే జానకమ్మ గారికి యాక్సిడెంట్ అయిందండి. ఎలా జరిగింది? రోడ్ క్రాస్ చేస్తుంటే కారు గుద్దేసింది. Oh God. ఎవరండి ఆవిడ? ఆవిడకి అందరూ ఉన్నా అనాథల మా ఓల్డేజ్ హోమ్ లో ఉంటుందండి. ఇంజెక్షన్ ఇచ్చి. ఓకే డాక్టర్. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది? ఓ పాజిటివ్ బ్లడ్ అరేంజ్ చేసుకోండి అమ్మా. హాస్పిటల్లో లేదా? బ్లడ్ బ్యాంక్ లో అడగండి. ఓ పాజిటివ్ బ్లడ్ ఉందా? స్టాక్ లేదు. స్టాక్ లేదంటే ఎలా? ఈ బ్లడ్ బ్యాంక్ ఉన్నది ఎందుకు? లెక్చర్లు ఇవ్వకండి. లేదు కాబట్టి లేదని చెప్తున్నాం. మేమన్నా ఉంచుకొని లేదంటున్నావా? ఇదిగో డోనర్స్ లిస్ట్, వెతుక్కుని ఫోన్ చేసుకోండి. ఫోన్ ఎక్కడుంది? డాక్టర్, ఇది ఓ పాజిటివ్ బ్లడ్ కదా? అవును. థ్యాంక్స్ రా. రేయ్, ఫ్రీగా బ్లడ్ టెస్ట్ చేస్తానని బ్లడ్ డొనేట్ చేస్తారా? మధు గారు, హలో, మీతో వచ్చిన ఆయన బ్లడ్ అరేంజ్ చేశారండి. జానకమ్మ గారు సేఫ్ అని డాక్టర్ గారు చెప్పారు. బ్లడ్ కావస్తే నాకు ఫోన్ చేయండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మీకు బ్లడ్ కావస్తే నాకు ఫోన్ చేయండి. ఓకే ఓకే, మర్చిపోండి. బ్లడ్ కావస్తే నాకు ఫోన్ చేయండి. నేను ఆవిడకి ఏం జరుగుతుందో అని కంగారు పడ్డాను, కానీ మీరు ఏం చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అని ఆలోచించారు. ఇప్పటి వరకు మనది ఒక మామూలు పరిచయం అనే అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ పరిచయాన్ని ఫ్రెండ్షిప్గా మార్చుకోవాలని ఆశపడుతున్నాను. బాయ్ మధు గారు. బాయ్. బాయ్. నువ్వా? డబ్బులేగా ఇస్తానుండు. ఏ డబ్బులు కాదు,
నాకు చిన్న హెల్ప్ చేయి ప్లీజ్. నువ్వు నన్ను హెల్ప్ అడగడం ఏంటి బ్రదర్? అది నేను వచ్చేసింది. అయ్యో వెళ్ళిపోతుంది. బ్రదర్ రా బ్రదర్, ఎక్కడికి? రా బ్రదర్, నేను చెప్తా. రా బ్రదర్. ఏదో హెల్ప్ కావాలన్నావు ఏంటి? నేను అమ్మాయిని లవ్ చేసిన బ్రదర్, కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. నిన్ను లవ్ లో పడేసిన అమ్మాయి ఎవరో కానీ గ్రేట్ బ్రదర్. ఇంతకీ ఎవరో అమ్మాయి? ఆ అమ్మాయి, కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఏం చేయాలో చెప్ బ్రదర్. నీకు అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది? ఏంజిల్లా అనిపిస్తుంది. కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఇవన్నీ గుర్తు తెచ్చుకో. ఈ ఫీలింగ్స్ అన్ని పేపర్ మీద పెట్టి అమ్మాయికి ఇవ్వు. లవ్ లో పడకపోతే చెప్పు తీసుకుంటా. ఏంటి గుద్దే సారీ చెప్పకుండా వెళ్ళిపోతున్నా? సారీ తనెందుకు చెప్తుంది? డాష్ ఇచ్చింది మీరైతే. ఆగు బ్రదర్, వాడు రాబోతాము. చూసావా పక్కన ఎలా ఉన్నారు? కుమ్మేస్తారు. ఒక్క 10 నిమిషాలు ఆగు, వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి కుమ్మేస్తాను, నరికేస్తాను, చంపేస్తాను బిల్డప్ ఇవ్వు. అప్పుడు నీ వాల్యూ పెరుగుద్ది. ఆల్ ది బెస్ట్ బ్రదర్. సారీ, చెప్పింది కదా. ఈ చెవికి ఓకే, మరి ఈ చెవికి తొందరగా చెప్పి నాకు ఉంది. మీరు వెళ్ళా దాసుగాన్ని ఎత్తకండి రా. ఎవరా? రాఘవ్ గాడి తమ్ముడు, నువ్వు అయిపోయావురా. ఐ లవ్ యూ పాపా. పువ్విచ్చి చెప్పన్నా. రేయ్ పాప సంగతి నేను చూసుకుంటాను కానీ ముందు మీరు వెళ్ళాన్ని ఎత్తకండి రా. పూలు ఇచ్చి చెప్పాలంట నీకు. పూలు ఎక్క నుంచి తేనెప్పుడు ఇదిగో ఒంటి నిండా పూలే అన్ని నీకు ఇచ్చేస్తా. తీసుకో. రేయ్, నువ్వు ఎప్పుడు ఎక్కడ కనిపించినా కొడతాను, కానీ ఎందుకు కొడుతున్నానో మాత్రం చెప్పను. ఎక్కడి నుంచి వచ్చాడు? నన్నెందుకు వచ్చాడు వాడు? ఎవడ్రా వాడు? మధు. మధు, హలో అండి. ఏంటమ్మా ఇంత వర్షంలో? ఏం లేదండి, చిన్న ఫంక్షన్ ఉంది, ఓహో. పిలుద్దామని వచ్చాను. టవల్ తీసుకోండి, థ్యాంక్ యూ. లోపలికి రండి. ఏం ఫంక్షన్ అమ్మా? కస్తూర్బా ఓల్డేజ్ హోమ్ ని మా తాతగారు స్టార్ట్ చేశారండి. ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం యానివర్సరీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. అందుకే మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. ఓ తప్పకుండా వస్తాం. కూర్చో, కాఫీ తెస్తాను. వద్దండి, నేను బయలుదేరుతాను. వర్షం తగ్గిని వెళ్దు గాని. లేదండి, ఇంకా చాలా పనులున్నాయి, నేను వెళ్తాను. ఇంత వర్షంలో ఎలా వెళ్తావు? వెంకట్, మధుని ఇంటి దగ్గర దిగబెట్టరా. అలాగే వద్దా. మమ్మీ నా డ్రెస్ ఎక్కడా? ఏయ్, షేమ్ షేమ్. సేమ్ సేమ్ ఇప్పుడు కాదు, ఇప్పుడు. ఏ, చింటూ. వానేమో తడిసి గొడుగు పట్టుకుంది, అంత కొత్తగుంది, ఎంతో వింతగుంది. ఎండేమో కళ్ళ జోడు పెట్టుకుంది, అంత కొత్తగుంది, ఎంతో వింతగుంది. బావగారు, ఏర్పాట్లన్నీ ఓకే కదా? అన్నీ ఓకే. నేను ఉన్నా కదా. రా అమ్మా. ఓకే. వదలరా, నేనెంతో కష్టపడి అవతలకి వెళ్తే యువతలకి లాక్కొచ్చావు. సచ్చినోడా, దొంగ సచ్చినోడా, నీ జిమ్ అడిపోను. హలో మధు గారు. హలో సింహం గారు. హలో అండి. పాప ముసలావిడ కదా, రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే నేను హెల్ప్ చేశాను. దానికి ఆవిడ ఇంగ్లీష్ లో థ్యాంక్స్ కూడా చెప్పింది. ఆవిడ చూస్తే ఇంగ్లీష్ లో థ్యాంక్స్ కాదు, తెలుగులో తిడుతున్నట్టుందే. మినిస్టర్ గారు వచ్చేసారు. మినిస్టర్ గారు వచ్చేసారు. థ్యాంక్ యూ. తీసుకోండి సార్. నాకు అవతల సీఎంతో అపాయింట్మెంట్ ఉంది. నమస్కారం. తొందరగా కానిచ్చే టైం అవుతుంది. త్వరగా అయిపోతుంది. ఈ మొక్క నాటండి సార్. సార్ సార్ సార్, ఈయన పరంధామయ్య గారు,
ఫ్రీడమ్ ఫైటర్. నమస్కారం అండి. మీరేం అనుకోకపోతే ఇన్ని చేతులతో మొక్క నాటిద్దాం. భలే చెప్పారు మధు గారు, సూపర్, భలే చెప్పారు. సార్ మీకు చెప్పాను కదా ఆయనకి అసలు ఇలాంటి విషయంలో పట్టింపు ఎక్కువ. నా కొంప ముంచారు కదా సార్. సారీ అండి. కానివ్వండి. అయ్యా కొబ్బరి ఒకటి అయ్యా. అంకుల్, నేను ఇస్తాను అంకుల్, తీసుకోండి. రండమ్మా, పర్లేదు రండి. సార్ ఒక్క నిమిషం సార్. ఈసారేంటి? సార్, అమ్మా మధు, ఈ కార్యక్రమం వాళ్ళ అమ్మగారు చేత చేస్తే మినిస్టర్ గారు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ అమ్మగారు ఇక్కడ ఎందుకున్నారు సార్? ఉన్నారు. మీరు మినిస్టర్ అయ్యి మీ అమ్మగారిని ఆశ్రమంలో ఉంచడం ఏంటి సార్? అంటే చూశారు కదా, ఇక్కడే ఉన్నారంట. మీ అమ్మగారిని ఇలా చేస్తే మామూలు జనానికి ఇంకేం చేస్తారు సార్? చెప్పండి సార్. ఏంటండి చెప్పేది? మీ ప్రెస్ వాళ్ళు సామాన్యులు కాదు. ఇంట్లో వాళ్ళే చూసుకున్నాం అనుకోండి, బంధు ప్రీతి అని ప్రచారం చేస్తారు. ఇంట్లో వాళ్ళు వదిలేసి ప్రజాసేవే చేశామనుకోండి, ఇదిగా ఆయన అడిగినట్టుగానే ఇంట్లో వాళ్ళే పట్టించుకున్నాడు ప్రజలకి ఏం సేవ చేస్తాడు అని ఎటకారంగా రాస్తారు. సర్లేండి, అయిపోయింది కదా. అమ్మా, నీ పేరేంటో? మధుమిత. ఆహా, చిన్నదానమైన మంచి సలహా ఇచ్చావమ్మా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. కానీ తీసుకోండి. ఇదిగో, మళ్ళీ ఇదే చోట మొక్క నాటుతాను, శంకుస్థాపన చేస్తాను. నువ్వు ప్రేమించడం ఏంట్రా? ఏంటున్నా, ఎవరన్నా ప్రేమించానంటే ఎవరిని ప్రేమించావని అడుగుతారు. నువ్వేంటి, నువ్వు ప్రేమించడం ఏంట్రా అని అడుగుతావు. సరే సరే, ఇంతకీ ఈ విషయం అమ్మాయికి చెప్పావా? ఎలా చెప్పమంటావు వదినా? తనేమో సరస్వతిదేవికి ట్యూషన్ చెప్పే అంత రేంజ్, మరి నేను ఇదో మైనస్. నీ మోహం, నీ మైనస్లు నువ్వు తెలుసుకోవడమే పెద్ద ప్లస్ రా. నువ్వెప్పుడన్నా ఐమాక్స్ లో, పీవీఆర్ లో, సిటీ సెంటర్ లో సినిమాకొచ్చే అమ్మాయిల్ని చూసావా? అసలు నేను థియేటర్కి వెళ్ళేదే వాళ్ళని చూడ్డానికి వదినా. ఆ అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారు. ఆ పక్కనున్న కుర్రాళ్ళు అంత నీచంగా, నికృష్టంగా ఉంటారు. రే, అబ్బాయిలు చదువు రాని, అందం లేని అమ్మాయిల్ని ప్రేమించరు కానీ అమ్మాయిలు మాత్రం వెతికి వెతికి అలాంటి వెధవరికి ఓకే అనేస్తారు. నీకా క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయిరా. నువ్వు అప్రోచ్ అవ్వు, గ్యారంటీగా మధు నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. వదినా, నేను మరీ అంత నీచ నికృష్టంగా ఉంటానా? రే, నీకు అర్థం అవ్వాలని అలా అన్నాను కానీ ముందు నువ్వు ఫోన్ తీ, మధుకు ఫోన్ చేయి. హలో, నేను మధునండి. మధు గారు? ఫోన్లో చెప్పే విషయం కాదండి. మరి సాయంత్రం 5 గంటలకి పార్క్కి రండి. పార్క్గా? చాలా ముఖ్యమైన విషయం, తప్పకుండా రండి. ఓకేనండి. ఏంట్రా అలా ఉండిపోయావు? మధువే ఫోన్ చేసింది వదినా. ఏంటి? సాయంత్రం 5 గంటలకి పార్క్కి రమ్మంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పార్క్కి రమ్మంది అంటే తను లవ్ లో ఉన్నట్టే. రేయ్, నీ లవ్ 100% సక్సెస్ రా. యూ అండ్ ఐ ఏనాడో ఫిక్స్ అయింది. అన్నా మీరు అటు. అలాగేనా? ఈడొచ్చాడంటే ఇక్కడికి. అన్నా అటు చూద్దామన్నా. హలో అండి. హలో. సారీ, కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే అండి. ఏదో మాట్లాడాలన్నారు, ఏంటో చెప్పండి. ఏ విషయమైనా సరే చెప్పేయండి, మనసులో దాచుకోకండి. నేనేం అనుకోను. ఏరా, బాగున్నావా? చెప్పండి. ఏంటండి, ఏంటి విషయం? మీ ఫ్రెండ్